హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనలో చాలామంది బయట ఫుడ్ అయితే తింటూ ఉంటారు. అందులో కొంతమంది బ్రాండ్లకి అయితే కనుక చాలా ప్రాధాన్యత ఇస్తారు. నార్మల్గా మనం తినే ఫుడ్కి కొంతమంది బ్రాండ్ అంటే చాలు, ఆ బ్రాండే కొనుక్కోవాలి, ఖచ్చితంగా అది చాలా స్టాండర్డ్గా ఉంటుంది, ప్రీమియం ఉంటుందని ప్రత్యేకంగా బ్రాండ్లకి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే కనుక ప్రముఖ బ్రాండ్లు 3 బ్రాండ్లకు అయితే నోటీసులు జారీ చేసింది. కస్టమర్లను మోసం చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి. అసలు ఏం జరిగిందంటే, వాళ్ళు కస్టమర్లకు చెప్పేది ఒకటి, లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒకటే అని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. సో మోసం చేస్తే కుదరదు అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఏ కంపెనీలు ఒక్కసారి చూసినట్టయితే, ప్యాకింగ్ అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్ పై ఈ మధ్య కాలంలో భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుల్ ఫోకస్ పెట్టింది. సదర్ కంపెనీలు చేస్తున్న తప్పుడు ప్రకటనలు, అలాగే కస్టమర్లను తప్పుదోవ పట్టించేలాగా క్లెయిమ్ చేస్తున్న అంశాలపై డైరెక్ట్ యాక్షన్లోకి దిగింది. రీసెంట్గా హైదరాబాద్లో కూడా చాలా దాడులు జరిగాయి. ఫుడ్కి సంబంధించి ఎన్నో దారుణాలు బయటపడ్డాయి, మన ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ ఫుడ్ సంబంధించి సేఫ్టీ అధికారులు ఏమాత్రం వెనుకాడకుండా ప్రముఖ దిగ్గజ కార్పొరేట్ బ్రాండ్లకు సైతం లీగల్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ప్రముఖ చాక్లెట్ కన్ఫెక్షనరీ బ్రాండ్ లొట్టే ఇండియా, అది చాలామంది తింటూ ఉంటారు, లొట్టే ఇండియా బ్రాండ్ అని చెప్పేసి, గిఫ్టింగ్, అలాగే పోర్టల్ ఫెర్న్ అండ్ పెటల్స్, అంటే ఫెర్న్స్ అండ్ పెటల్స్, ఇది ఒక బ్రాండ్. లొట్టే ఇండియా, అలాగే ఫెర్న్స్ అండ్ పెటల్స్, నేను ఇప్పుడు పెద్దగా పేర్లు వినలేదు, చాలామంది బయట తింటుంటారు అనుకుంటా. వీటితో పాటు కుబేరా ఫుడ్ సంస్థలు, ఇలాంటి వాటన్నిటికీ కూడా నోటీసులు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 నిబంధనలు ఉల్లంఘించినందుకు అసలు వారిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు, మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు, 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. అసలు విషయం ఏంటి అని చూస్తే, వివరాల్లోకి వెళ్తే, చాక్లెట్ బ్రాండ్ లొట్టే ఇండియాకు చెందినటువంటి కొన్ని చాకో ఉత్పత్తులపై 100% వెజిటేరియన్ క్లెయిమ్స్ను ఈ అధికారులు అయితే కనుక ఫ్లాగ్ చేశారు. వీటితో పాటుగా కంపెనీకి చెందిన ఫ్రూట్స్ ఎగ్జైర్ చాక్లెట్స్లో అసలు పండ్ల కంటెంట్ లేకపోయినప్పటికీ కూడా వినియోగదారులను తప్పుదోవ పట్టించేలాగా పేరు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా మరో సంస్థ అయినటువంటి రోస్టెడ్ ఆల్మండ్ చాక్లెట్, వీటిపై కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ అయితే కనుక అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చాక్లెట్లో హైడ్రోజనేటెడ్ వెజిటేబుల్ ఫ్యాట్ ఉన్నప్పటికీ దానిని ప్రీమియం చాక్లెట్గా మార్కెట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇక కుబేరా ఫుడ్స్ స్టాండర్డ్ అండ్ ఫ్రెష్ క్రీమ్ బన్ పైనాపిల్ ప్యాకెట్పై 100% న్యాచురల్, నో ప్రిజర్వేటివ్స్, కలర్స్ అండ్ ఫ్లేవర్స్ అని ముద్రించారు. అంటే ఇందులో 100% న్యాచురల్గానే ఉంటుంది పైనాపిల్, ఎట్టి పరిస్థితుల్లో రంగులు కానీ ఇవి కానీ ఏం వాడడం, ప్రిజర్వేటివ్స్, పురుగుల మందులు కానీ ఇలాంటివి నిల్వ ఉంచడానికి ఏం వాడమని అయితే వాళ్ళు ప్రకటిస్తున్నారు. కానీ లోపల ఉన్న లేబుల్పై మాత్రం ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, సింథటిక్ ఫుడ్ కలర్ ఉంది, వీటి కోసం అదనపు ఫ్లేవర్స్ కూడా వాడాం, అంటే టేస్ట్ రావడానికి అదనపు ఫ్లేవర్స్ కూడా వాడినట్లు ప్రింట్ చేయడంతో ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏ ఆ 3 సంస్థలకి నోటీసులు జారీ చేసింది. ప్రతి సంస్థ తమ ప్రోడక్ట్ సంబంధించిన కస్టమర్లకు సరైన సమాచారం ఇవ్వాలని, లేని పక్షంలో వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ అధికారులు స్పష్టం చేశారు. 7 రోజుల్లో వాళ్ళు వివరణ ఇవ్వాలి. ఇలా ఇంకా చాలా బ్రాండ్లు అయితే ఉన్నాయి, వాటిపై కూడా అధికారులు అయితే దృష్టి సారించాలని కోరుకుంటున్నారు.